బిగ్ బాస్ హౌస్ లో దొంగలు పట్టుకున్నా అని ఒక వీడియో చేశాక ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పాజిటివ్ కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. దానికి ఆ టాపిక్ మీద కొంతమందిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మాట్లాడారు ఫ్రెండ్స్. తనుజా గారికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మాట్లాడారు. ఏంటంట యూట్యూబ్లో అంట ఇంకా అచ్చు తనుజా గారి కోసమే ఓపెన్ చేస్తారు, తనుజా గారి కోసమే యూట్యూబ్ చూస్తారు, తనుజా గారి కోసమే సీరియల్ ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. ఎక్కడుందా తనుజా గారి ఫోటో క్లిక్ చేద్దాం అన్నట్టు రెడీగా ఉంటారు సీరియల్ చూసే వాళ్ళంతా. అంటే వేరే వాళ్ళు ఎవరు చూడలేదా? సీరియల్ ఫ్యాన్స్ ఒక్కళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు ఓపెన్ చేయట్లా. తనుజా గారికి సపోర్ట్ చేశారు, కొంతమంది మాట్లాడారు ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు. అంతలోనే ఇంకో ఫోటో దొరికింది చూడండి. దీనికి ఏమంటారు మీరేమనుకుంటారో ఏంటో వాళ్ళని మీరేమనగలో కింద కామెంట్ చేయండి, డిస్ప్లే చేస్తా చూడండి. వీళ్ళల్లో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ ఎవరు? తనుజ 51%, హైపరాది 7%, సుధీర్ అన్న 27%, సుమా గారు 15%. బా ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఫ్రెండ్స్? నాకు అర్థం కాదు. ఇంత పెద్ద సెలబ్రిటీ సుమా కంటే పెద్ద సెలబ్రిటీయా తనుజ? హైపరాది అన్న కంటే పెద్ద సెలబ్రిటీయా? సుధీర్ అన్న కంటే పెద్ద సెలబ్రిటీయా? ఎక్కడ తీసుకొచ్చారు ఫ్రెండ్స్? నాకు అర్థం కాదు. ఇంత పెద్ద సెలబ్రిటీని నేను ఎక్కడ చూడలేదే. కొత్తగా వచ్చారా? అంటే కొత్తగా పుట్టుకొచ్చారేంటి? అదే అమరేంద్ర బాహుబలిలో ఎట్లా లేపుతారు అట్లా సడన్గా లేపారంటే నేను ఎక్కడ చూడలేదే. ఇంత పెద్ద సెలబ్రిటీ 51% అంట. ఉరే ఎంత చిన్నపిల్లోడిని అడిగినా సుమా గారు ఎవరంటే చెప్తారు, చిన్న పిల్లోడిని అడిగినా వీళ్ళ ముగ్గురులో ఎవరిని అడిగినా చెప్తారు. హైపరాది గారు కానీ సుధీర్ అన్నను కానీ ఎవరు చిన్న బచ్చగాడిని ఇప్పుడు అవసరమైతే ఇక్కడ ఊర్లో ఉన్నారు ప్రతి ఒక్కరు ఆ ఫోటోలు ఇగో ఈ ఫోటోలు చూపించి మీలో ఎవరు తెలుసు అని మీరు కామెంట్ చేయండి. అడగమంటే ఖచ్చితంగా మీకోసం ఆ వీడియో చేసి పెడతా ఖచ్చితంగా. 51% తనుజ అంట. దీనికి ఏమంటారు? కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బ్యాడ్ అవ్వకూడదు, ఎక్కడ వ్యూస్ తక్కువ వస్తాయని లైట్గా తప్పించుకున్నట్టు పోతున్నారని నాకు అనిపించింది ఫ్రెండ్. మీరేమనుకుంటారు? మీరు నిజాయితీగా మాట్లాడతారు, ఏది నిజమైతే అది అటే సపోర్ట్ చేస్తారని నేను కోరుకున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయాల్సింది. ఇంత మోసం ఫ్రెండ్స్. లోపల తనుజ పవన్ కళ్యాణ్కి ఎంత వెన్నుపోటు కాదు, ఇంకా వేరు పేర్లు వెయ్యని పెట్టచ్చు. డైరెక్ట్ నామినేట్ చేయొచ్చుగా ఏమే వెళ్ళి, కానీ అక్కడ రాము రాథోర్తో నామినేట్ చేయించింది. ఎందుకంటే డైరెక్ట్గా తనుజా గారు నామినేట్ చేస్తే మళ్ళీ వీళ్ళిద్దరు పులిహార మిక్సింగ్ కంటెంట్ ఉండదుగా, మళ్ళీ వీళ్ళిద్దరు విభేదాలు వచ్చి ఎవరి మొహం వాళ్ళు చూసుకోరుగా, మళ్ళీ అక్కడ స్క్రీన్ టైం ఎక్కడ తగ్గిపోయిద్దా అని తనుజా గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ నామినేట్ చేయకుండా మన జోకర్ అన్న రాము రాథోర్ని వాడుకొని నామినేట్ చేసింది. ఎంత ఫేక్ అంటే ఇగో ఇట్లా చేతులు పట్టుకొని కేర్ ఐటమ్లు ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కరి వీడియోలో ఎలా నాకు కూడా చీ అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను.